మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి రెండు 2024వ సంవత్సరం జనవరి 1వ దినము నుండి డిసెంబర్ మాసం చివరి దినం చివరి గంట దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సంరక్షించి బ్రతికించి పోషించి అన్ని విధాలుగా ఆదరించి కాపాడినటువంటి దేవుణ్ణి ఈ సమయమందు ఆయనను జ్ఞాపకం చేసుకునుట మనకు దీవెన, ఆశీర్వాదకరం. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించు వారమై ఉన్నాం. ఈ 12 నెలలు మనము ఎన్ని సందర్భాలలో ఎన్నిసార్లు ప్రభువునకు వ్యతిరేకంగా మనము జీవించినామో అవన్నీ కూడా ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకొని ప్రభు సన్నిధిలో ఎంతో భయముతోనూ భక్తితోనూ బ్రతకాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గల వాడగును. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇది వరకు పాటల్లో మీరు తోడే ఉండి కాపాడినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. పాడిన వారిని దీవించు తండ్రి, ఆశీర్వదించండి. వాక్యము చదివిన మీ కుమారుని దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ వాక్యము మాకందరికీ సరిపడినట్లుగా దీవించి ఆశీర్వదించి మీరే మాట్లాడండి. విశేషించి పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు మనమందరం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. విశ్వాసులమైన మనమందరము కూడా తప్పిపోయినప్పుడు ఏమి జరుగుతుంది? విశ్వాసులైన వారు తప్పిపోయినప్పుడు ఏమి జరుగుతుంది? తప్పిపోయిన వారు ఎందరు? తప్పిపోని వారెందరు? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈ సంవత్సరము నేను ఏ విషయంలో తప్పిపోయినాను, ఏది నన్ను
మళ్ళించెను, ఎలా తప్పిపోయినాను అనే ప్రశ్న మనకందరికీ రావాలి. ఎందుకు అంటే మనమందరము కూడా మానవులం. అయితే దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనము కాదు, మనము దేవుని సొత్తు. కాబట్టి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. అయితే తప్పిపోవటం వలన మనం ఏమేమి కోల్పోతున్నామో ఆ సంగతులు మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. దేవుని వాక్యమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకొనగా, యాకోబు పత్రిక రాస్తూ అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము అన్నాడు. ఎన్ని విషయాల్లో అంట? అనేక విషయాలలో. కొన్ని అని రాయబడలేదు, లేదా 2, 5, 10 అని రాయబడలేదు. అనేక విషయాల్లో మనమందరము అంటే తనను కలుపుకొని ఉడక మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోవచ్చు ఉన్నాం, తప్పిపోలేకపోతున్నాం. విశ్వాసములో నడవలేక, దేవుని వాక్యాన్ని విని అనుసరించి జీవించలేక ఎన్ని వారాలు తప్పిపోయినాం, ఎన్ని నెలలు తప్పిపోయినాం. ఎన్ని సందర్భాలలో గృహ కోరికలైతేనేమి, సంఘ కోరికలైతేనేమి, దేవునితో సహవాస విషయంలో మనము ఎన్నిసార్లు తప్పిపోయినామో ఒక్కసారి మీరు అట్లా ఎన్నిక్కి వెళ్ళి రండి. నేను మీకు ఒక 7 విషయాలు గుర్తు చేస్తాను, రాయండి. 1వదిగా యోహాను పత్రిక, మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. చాలు. 1వదిగా మనము దేన్ని కోల్పోయినాము అంటే దేవుని వాక్యం చెబుతుంది, సహవాసాన్ని కోల్పోతాము. సహవాసాన్ని కోల్పోయినాం. ప్రియమైన సోదరి సోదరులారా, యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, మనం అనేక విషయాలు తప్పిపోతున్నాము అనే దాంట్లోకి వస్తే, 1వదిగా మనము సహవాసాన్ని కోల్పోతాం. సహవాసాన్ని కోల్పోయినాం. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎలా ఉండాలంట? మళ్ళా ఉన్నామా? కూడి వచ్చిన మనం ఉన్నామా? దేవుని విశ్వాసం ఉంచిన మనము ఉన్నామా? బోధలో ఉన్నామా? సహవాసములో ఉన్నామా? రొట్టె విరుచుటలో ఉన్నామా? ప్రార్థన చేయటంలో ఉన్నామా? ఈ 4 విషయాలలో మనము ఎన్నిసార్లు తప్పిపోయినాం? ఎన్నిసార్లు వైదొలిగిపోయినాం? ఎన్నిసార్లు దేవుని లెక్కేసుకోకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా మనము దేవుని ప్రేమ నుండి, సహవాసము నుండి ఎన్నిసార్లు తప్పిపోయినాం? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమందు మనము సరి చేసుకోవాలి. ఈ కొద్ది క్షణాల్లో మన జీవితాన్ని ప్రభువునకు అప్పగించాలి. ప్రభువా, నేను
సహవాసాన్ని కోల్పోయినాను. సంఘముతో సహవాసము లేదు, సేవకులతో సహవాసం లేదు, ప్రార్థించు వారితో సహవాసం లేదు, రొట్టె విడుచు వారితో సహవాసం లేదు, వాక్యములో సహవాసం లేదు. దేవునిలో ఉన్న సహవాసాన్ని మనం కోల్పోతాం. దేవునితో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోతాం. కాబట్టి సహవాసము దెబ్బతింటుంది. నువ్వు సహవాసాన్ని కోల్పోతే ఆ సహవాసం దెబ్బతింటుంది. జాగ్రత్తగా మనం ఆలకించు వారమై ఉండాలి. దీనికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు ఇలా చెప్పాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనము చూడగా, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అని ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఆయనతో కూడా ఉండాలని ఆయన పిలుచుకున్నాడు. అవునా? నిన్ను గాని నన్ను గాని కూడి వచ్చిన మనందరినీ కూడా ఆయనతో ఉండాలి, అది ఆయన ఇష్టం. మన పిల్లలు మనతో ఉండాలని ఇష్టపడతాం. మనము దేవునికి పిల్లలం కాబట్టి దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు? తనతో ఉండాలని, ఆయనతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం చెబుతుంది, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఎవరు? శిష్యులు మాత్రమేనా? కాదు. జన సమూహం ఉన్నప్పటికీ తనకిష్టమైన వారిని పిలుస్తాడు. తనకిష్టము కాని వారిని ఆయన ఏమాత్రం కూడా పిలవడు అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ప్రియమైన సోదరి సోదరులారా, సహవాసాన్ని కోల్పోతాం. చూడండి, మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఒకటి, సహవాసాన్ని కోల్పోతాం. దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ప్రార్థించు వారితో సహవాసం కోల్పోతాం. ఎవరు కోల్పోయేది అంటే విశ్వాసము లేని వారే కోల్పోతారు. విశ్వాసము లేని వారు ఖచ్చితంగా సహవాసాన్ని కోల్పోతారు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్మతో కూడాను ఉంది అని అంటాడు. మన సహవాసం ఎవరితో ఉంది? లోకస్తులతో మన సహవాసం చేస్తున్నామా? దేవుని నమ్మిన వారితో సహవాసం చేస్తున్నామా? గమనించండి, ఆలోచన చేయండి. ఎవరితో సహవాసం చేస్తున్నాం? మనం తాగుబోతులతో సహవాసం చేస్తున్నామా? తిరుగుబోతులతో సహవాసం చేస్తున్నామా? తిట్టుబోతులతో సహవాసం చేస్తున్నామా? దేవుణ్ణి ఆరాధించే వారితో సహవాసం చేస్తున్నామా? ఎవరితో నీ సహవాసం? సహవాసం కోల్పోతాం, అది గుర్తుంచుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, అందరూ కూడా తీయండి, బైబిల్ ఉన్న అందరూ తీయండి, చూడండి. ఏం కోల్పోతాం? ఒకటవది సహవాసాన్ని కోల్పోతాం. రెండవదిగా చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదవాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. రెండవదిగా మనం దేని కోల్పోతామంటే దేవుని పరిశుద్ధాత్మను కోల్పోతాం. సహవాసం లేనప్పుడు పరిశుద్ధాత్మదుడు ఎక్కడుంటాడు? అవునా?
దేవునితో సహవాసం లేనప్పుడు, సేవకులతో సహవాసం లేనప్పుడు, సంఘ సహవాసం లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తామంటే కోల్పోతామంతే. మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, అవునా? మనతో మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకుడి. దేని ద్వారా దుఃఖపరుస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి? మీరు చెప్పండి. దేని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాం మనం? ఆయన ఎందుకు దుఃఖపడతాడు? ఏ విషయాలు దుఃఖపడతాడు ఆయన? సహవాసం లేకపోతే దుఃఖపడతాడు, ఆదివారం ఎగ్గొడితే దుఃఖపడతాడు, దినకుడికి రాకపోతే దుఃఖపడతాడు. ఆయన దుఃఖపరుస్తున్నాం. ఆయన మాట వినకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎన్నిసార్లు దుఃఖపరిచినాం ఈ సంవత్సరం? గమనించండి, ఆలోచన చేయండి మీరంతా కూడా. ఎన్నిసార్లు మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచినాం? లెక్కేస్తారా? ఎన్ని సందర్భాల్లో దుఃఖపరిచిన పరిశుద్ధాత్మ దేవుని? నువ్వు ఎప్పుడైతే మాట వినవో, ఆజ్ఞ అతిక్రమిస్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దుఃఖపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆరాధన ఎగ్గొట్టి ఇంటికాడ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆరాధన ఎగ్గొట్టి ప్రయాణం చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆరాధన ఎగ్గొట్టి పనికి వెళ్తావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దుఃఖపడతాడు. ఏమ్మా రాలేదు ఆదివారం అది రోజు అంటే కావాలనే పోయిన పనికి అనేతోళ్ళు ఉన్నారు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. నీ వల్ల నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ సంగతి నీకు తెలియక, తెలిసి కూడా కొన్ని సందర్భాల్లో మూర్ఖంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం. అందుకోసమే మనకు నెమ్మది ఉండదు, మనకు శాంతి సమాధానం ఉండదు, మన కుటుంబాల్లో గందరగోళం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తావో మనకు సంతోషము, నెమ్మది ఉండనే ఉండదు. అది గుర్తుంచుకోవాలి. మూడవదిగా మనం ఏం కోల్పోతామో చూడండి. బైబిల్ చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒకటవదిగా చెప్పండి, ఏం కోల్పోతాం? సహవాసాన్ని కోల్పోతాం. రెండవది ఏం కోల్పోతాం? లేదా పరిశుద్ధాత్మ మనము కోల్పోతాం, పరిశుద్ధాన్ని దుఃఖపరుస్తాం. మూడవదిగా మనం కోల్పోయి చూడండి, 51వ కీర్తన వచనం 12. 51వ కీర్తన వచనం 12 చూడండి. దేవుని వాక్యం చదువుకుందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము రాయబడింది. వినండి, మూడవదిగా మనం ఏం కోల్పోతామంటే, ఇలా రాసుకోండి, రక్షణానందాన్ని కోల్పోతాం. ఎందుకు కోల్పోతాం? రక్షణానందాన్ని కోల్పోతాం. అమ్మ వినాలి మీరు. ఒకటవది సహవాసాన్ని కోల్పోతాం, రెండవది పరిశుద్ధాత్మను కోల్పోతాం, మూడవది రక్షణానందాన్ని కోల్పోతాం. ఎప్పుడు? వాక్యం చెబుతుంది చూడండి, వచనం 10వ వచనం రాయబడిన మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి. ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తాడో
ఎప్పుడైతే దేవుని నమ్మిన వ్యక్తి పాపంలో పడిపోతాడో అప్పుడు రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. అందుకే దావీదు అనే ఈ మహారాజు చెప్తున్న మాట ఏమిటంటే, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదలో ఉంది అంటాడు. తాను పాపం చేశాడు. దావీదు రాజు పాపం చేశాడు. కాబట్టి దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము అన్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. రక్షణానందాన్ని కోల్పోతాను. రక్షణ పొందు కానీ రక్షణానందం కోల్పోతాం. మన బలహీనతలు పెరిగే కొద్దీ రక్షణానందం మనం పూర్తిగా కోల్పోతాం, విడిచిపెడతాం. ప్రతి వ్యక్తిలో కూడా బలహీనత ఉంది, భక్తిహీనత ఉంది. కాబట్టి రక్షణానందాన్ని మనం కోల్పోతాం, విడిచిపెడతాం. కోల్పోకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నేను రక్షించబడ్డాను, నా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే. అవునా? రక్షకుడు ఉదయించినాడు. ఎవరి కోసం? తన ప్రజల కోసం అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నువ్వు రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణ ఆనందాన్ని పుట్టిస్తూ ఉంది. నేను రక్షించబడ్డాను, నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాను అనే ఆనందం పుట్టిస్తుంది. అయితే పాపము చేసినప్పుడు, పాపానికి లొంగిపోయినప్పుడు రక్షణ అనేది కోల్పోతుంది. నువ్వు కోల్పోతావు. రక్షణ ఆనందం, రక్షణ సంతోషం నీలో ఏమాత్రం కూడా ఉండదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇది మూడవది. నాలుగో చూడండి, మనం ఏం కోల్పోతామో దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేస్తాను. 66వ కీర్తన 18వ చరణం. 66వ కీర్తన 18వ చరణములో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అని ఉంది. నా హృదయములో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోనంటే ప్రార్థన దేవుడు వినడు. ప్రార్థన దేవుడు వినడు. ఎప్పుడు వినడు ప్రార్థన దేవుడు? హృదయంలో పాపము లక్ష్యం చేసినప్పుడు, హృదయపూర్వకంగా పాపము చేసినప్పుడు నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. పాపం చేసివి ప్రార్థన చేస్తేవి ఎలా వింటారు దేవుడు? పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. ఈ మాట గుర్తుంచుకోవాలి అందరూ కూడా. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. అందుకోసమే కీర్తనకారుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన దేవుడు నా మనవి వినడు. దేవుడు ప్రార్థన వినడు. నువ్వెంత ప్రార్థించినా, నువ్వెంత ఏడ్చి ప్రార్థన చేసినా, బతిమాలుకొని ప్రార్థన చేసినా కదా, నన్ను బతికించు, నా కుటుంబాన్ని బతికించు, నన్ను కాపాడు, నా ప్రార్థన విను ప్రభువా అంటే దేవుడు విననే వినడు, వినడు, వినడు. పరిసయుడు ప్రార్థన చేశాడు, నిలబడ్డాడు. నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నా, అట్టలేనట్టు లేనని చెప్పేసి చాలా చెప్పినాడు. కానీ దేవుడు తన ప్రార్థన విన్నాడా? వినలేదు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు.
సుంకరి హృదయంలో పాపము లేదు, పరిశుద్ధుడు కాబట్టి ప్రార్థన విన్నాడు. పరిసయుడు కల్మషముతో నిండి ఉన్నాడు, తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు, దేవుడు వినలేదు. ఎప్పుడైతే పాపమును నీ హృదయంలో జొరబడుతుందో అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన వినడు. ప్రార్థన వినడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. ప్రార్థన వినే దేవుడు, అది వాస్తవమే, కానీ పాపము ప్రార్థన దూరం చేస్తూ ఉంది అనేది గుర్తుంచుకోవాలి. ఇక 5వదిగా మనం జ్ఞాపకం చేసుకొనగా ఇలా రాయబడిన బైబిల్లో చూడండి, 32వ కీర్తన 2, 3, 4 వచనాలు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. చాలు. కీర్తనకారుడు దావీదు పలుకుతున్నటువంటి ఈ మాట, రాసిన ఈ మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలు కపటం లేనివాడు ధన్యుడంట. కపటం లేనివాడు ధన్యుడు. ఈనాడు మన హృదయాల్లో కపటం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండిపోయేను. సారము వేసవి కాలమున ఎండిపోయేను. మనలోని సారమంతా కూడా ఎప్పుడు ఎండిపోతుందంటే ఎండకు ఎండిపోతుంది. భూమిలోని సారము ఎప్పుడు ఎండిపోతుంది? ఎండకు ఎండిపోతుంది. ఆ విధంగా అన్నాడు, నిస్సారమైన జీవితం. ఏ జీవితాలు మనవి? నిస్సారమైన జీవితాలు, సారం లేని జీవితాలు. నిస్సారమైపోయినాయి. రుచిపచ్చ లేదు, మన ముఖాల్లో నవ్వు లేదు, మన ముఖాల్లో సంతోషము లేదు, మన ముఖాల్లో ఆనందము లేదు. ఏమో పోగొట్టుకున్నట్టుగా, ఎవరో ఏమో అన్నట్టుగా ముఖమంతా మార్చుకొని, అవునా, దేవస్థానంలో మనం కూర్చుంటాం. నీ జీవితం నిస్సారమైపోయింది, సారం లేనిది. నిస్సారమైన జీవితం, నిర్జీవమైన జీవితం స్థితి. ఇదంతా కూడా పాపము వలన అనే మాట గుర్తుంచుకోవాలి. అది సారం ఇవ్వలేదు అంటే దాని కారణం ఏంటంటే అది నిస్సారమైపోయింది, పనికి రాకుండా పోయింది. మన జీవితంపై మనకే అసంతృప్తి. నిస్సారమైన జీవితం సారవంతం కావాలంటే ఏం చేయాలంటే ప్రభు యొక్క సన్నిధిలో మనము ఉండాల్సిందే. 6వదిగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అని ఉంది. ఈ 6వ మాట ఏంటంటే
అభివృద్ధి పొందకపోవుట. అభివృద్ధి లేదు, కుటుంబాల్లో అభివృద్ధి లేదు, జీవితంలో అభివృద్ధి లేదు, పరిచర్యలో అభివృద్ధి లేదు, ప్రార్థన చేసడంలో అభివృద్ధి లేదు, సంఘ సహవాసంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నట్టుగా ఈ సంవత్సరం అంతటిని గడిచిపోయింది. కుటుంబాల అభివృద్ధి ఉందా? జీవితంలో, విశ్వాస జీవితంలో అభివృద్ధి ఉందా? అపోస్తలులు అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. ఆయన వృద్ధి పొందించేవాడు, ఆయన అభివృద్ధికి తీసుకొచ్చేవాడు. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే, మనం తప్పిపోయినప్పుడు మన అభివృద్ధి కుంటుపడుతుంది అంతే. మనం తప్పిపోయినప్పుడు మన అభివృద్ధి ఏమైతుందంటే కుంటుపడుతుంది. కుంటుపడిన తర్వాత ఎప్పటికైనా అది అంతే, అతుకు అతికే, అంతేగా అతుకు అతికే. అది దెబ్బలు గట్టి కట్టినా, రాడ్డేసి కట్టినా కదా, అతుకు అతికే, అంతేగా. అది మనం గుర్తుంచుకోవాలా. అభివృద్ధి ఏమైపోయిందంటే అతుకుబడిపోయింది, అంతేమీ లేదు. ఆత్మ సంబంధం ఎదగలేం మన బలహీనతలో ఉంటే, అభివృద్ధి ఉండదు. మన బలహీనతలు మనల్ని అభివృద్ధిలోకి తీసుకురాలేవు, రానియవు కూడా అస్సలు. కాబట్టి మనం ప్రార్థన పెంచాలి, ఇంకా నిద్ర మానాలి, ప్రార్థన పెంచాలి, ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలి, ప్రార్థనలో వృద్ధి చెందాలి, విశ్వాసంలో వృద్ధి చెందాలి, ఆత్మీయతలో వృద్ధి చెందాలి. అలా చెందకపోతే గనక ఎలకతోక తెచ్చి ఏడాది ఉతికిన కానీ నలుపు నలిపే, అంతే. కుక్క తొగకు దెబ్బలు కట్టి మళ్ళా ఒక నెల కిడిచిపెట్టండి, అది మళ్ళీ వంకరని అట్నే ఉంటుంది, అంతే లేదు. మన ఆత్మీయ జీవితం అలా ఉండకూడదని ఇక పాత జీవితాన్ని మనం ఏం చేయాలి, పాతి పెట్టాలి, అంతేగా. పాత బతుకును పాతి పెట్టాలి, అంతేగా. గుర్తుంచుకోవాలి. ఇక చివరిగా ఒక మాట చూసి చూడండి, నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడాలి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచు ఉన్నది అని రాయబడింది. 7వదిగా దేవుని నామమునకు దూషణ కలుగుతూ ఉంది. బలమైనవులబ్బా, ఈ వారం పోకపోతే ఏమి, ఈ ఒక్క వారం ఉండు, ఆ ఒక్క వారం ఉంటావు, నెక్స్ట్ వారం ఆ వారం అంతేగా. ఇటనే ఒక్కసారి వెనక భర్త అయిపోయింది, ఇంకా అట్నే వెనక భర్తనే ఉంటాం. ఇంకా ఏం లజలో చూడండి, మళ్ళా ఒక్క వారము వెనక్కి మనము తగ్గినామనుకో ఇంకా అయిపోయింది, ఇంకా అక్కనే పడిపోయింది వికెట్, అంతే, ఏం లేదు, నాశనం. దేవుని వాక్యం చెప్తున్నమాట, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే. ఎవరిని బట్టి దేవుని నామము అవమాన పాలవుతుంది? నమ్మిన మనల్ని బట్టే కదా. నమ్మకున్నే పర్వాలే, నమ్మిన తర్వాత దేవుని నామాన్ని మనము దూషణ పాలు చేయకూడదు. లోకంలో ఉండే పర్వాలేదు, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కరాఖండితంగా ఖచ్చితంగా మనం ప్రభు కోసమే నిలబడేవారుగా ఉండాలి. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషణ పాలవచ్చు ఉంది. అబ్బా, వీళ్ళు ప్రార్థన కొయ్యతోల్లా, అవునా?
ఆదివారం రాగానే స్నానాలు చేసి బైబిల్ చేత పట్టుకొని నడిచి వస్తుంటే ఏమనుకుంటున్నారు జనాలు మనల్ని? పర్వాలేదనుకుంటున్నారా? లేకపోతే మేం మేలు అంటున్నారా? మీకంటే మేం మేలు, మీరు నమ్ముకున్న దండగా మేం మేలు అని అనుకుంటుంటారు కొంతమంది. ఎందుకంటే మన ప్రవర్తన అలాగుంది, మన బ్రతుకు అలాగుంది. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామము దూషించబడుతూ ఉంది. ఈ సంవత్సరం ఎన్నిసార్లు మనము దేవుని నామాన్ని దూషించినాము? నువ్వు దూషించలేదులే, నీ ద్వారా అనజనులు దూషణ పాలు. మన ద్వారా ఎప్పుడు కూడా దేవుడు గణపరచబడుతూ ఉండాలి, అంతే. మన ద్వారా ఎప్పుడు కూడా దేవుడు గణపరచబడాలి, దూషణ పాలు కాకూడదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిందలేనివాడు, నిష్కల్మషుడు, పాపుల చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మహాకాశములు పట్టజలం దేవుడు, మహిమలు ఉన్న దేవుడు, మారని దేవుడు, ఆదియు అంతమైన దేవుడు. ఆ గొప్ప దేవుని నామాన్ని నువ్వు దూషణ పాలు చేస్తున్నావంటే ఎందుకు? ఎందుకు ప్రభుని నమ్ముకోవాలి? ఇంకా దూషణ పాలు చేయడానికా? ఎందుకు ఆరాధించాలి దూషణ పాలు చేయడానికా? ప్రియమైన సోదరి సోదరులారా, జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మనము తప్పిపోతే ఆయన నామమునకు అవమానం. మనం తప్పిపోతే ఆయన నామమునకు అవమానం. బలహీనతలో ఆ విధంగా కొనసాగితే చివరికి ఆయన యొక్క మరణానికి అప్పగిస్తాడంతేం లేదు. నిన్ను మరణానికి అప్పగిస్తాడంతేం లేదు. నీవు ప్రభువును దూషణ పాలు చేస్తుంటే నిన్ను మరణానికి అప్పగిస్తాడు ఆయన అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 11:30 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. నేను 11వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని రాయబడింది. ఎందువల్ల? మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం కాబట్టి ఇందువలన మీలో అనేకులు, ఒకటి బలహీనలు, రెండవది రోగులు, మూడవది నిద్రిస్తుంటారు, చనిపోతున్నారు, బలహీనలైపోతున్నారు, రోగులైతున్నారు, చాలా మంది నిద్రిస్తూ ఉన్నారు, చనిపోతున్నారు. నీ బలహీనత నేను చంపుతూ ఉంది. నీ బలహీనత నీకు రోగాన్ని తెచ్చిపెడుతూ ఉంది. గమనించండి మాట. నువ్వు ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోతావో, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావో, నువ్వు ఎప్పుడైతే రక్షణ అందాన్ని కోల్పోతావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన సహవాసాన్ని కోల్పోతావో, నీ జీవితం ఎప్పుడైతే నిస్సారమైపోతుందో, అభివృద్ధి లేని జీవితం, దేవుని నామం దుఃఖపరిచే జీవితం అయిపోతుందో, అప్పుడే నీవు రోగాల పాలవుతావు. రోగాల పాలవుతావు. ఆ రోగమే నిన్ను చంపుతూ ఉంది, అంతే. ఒకటి బలహీనత, రెండవది రోగము, మూడవది మరణం. నీ మరణానికి కారణం ఒకటి బలహీనత, రెండవది రోగం వస్తుంది, మూడవది మరణం వస్తూ ఉంది. ఈ సంగతి గమనించాల. ఇక చివరి నిమిషాల మనం ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసులు తప్పైనప్పుడు ఏమి సంభవిస్తుంది?
ఒకటి, విశ్వాసాన్ని కోల్పోతాం, అది గుర్తుంచుకోవాలి. రెండవది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం. మూడవదిగా, రక్షణ అందాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రార్థన దేవుడు వినడు, ప్రార్థన దేవుడు ఆలకించడు. నిస్సారమైన జీవితం, అభివృద్ధి లేని జీవితం, దేవుని నామానికి దుఃఖం కలిగిస్తున్నాం. చివరికి మనము చనిపోతున్నాం. చనిపోయిన మనం ఎక్కడుంటాం? పరలోకమా, పాతాళమా, పరదైస అగ్నిగుండమా? లాజరు పరదైసులో ఉన్నాడు, ధనవంతుడేమో నరకములో యాతన పడుచు ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ సమయమందు మనల్ని మనము ఏం చేయాలా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఎవరికి వాళ్ళుగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నేను ప్రార్థిస్తుండగా మీరు పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. దేవా, ఈ 2024వ సంవత్సరం జనవరి నెల మొదటి నుండి ఈ డిసెంబర్ మాసం చివరి గంటల సమయంలో మేమున్నాం. నీ వాక్యము చేత మేము హెచ్చరించబడ్డాం. మేము అనేక విషయాలు తప్పిపోతున్నాం. తప్పోవడానికి కారణం మీరు మాతో చెప్పిన ఈ మాటలను మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. ఈ 2025వ సంవత్సరం అయినా మీ సన్నిధిలో పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేసి అన్ని విషయాల్లో అనుకువ కలిగి వినయముతో వీరితో ఉండి కృపాను కలిగించు తండ్రి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. ఎవరికి వాళ్ళు, పిల్లలైతేనేమి, యవనస్తులైతేనేమి, పెద్దలైతేనేమి, వృద్ధులైతేనేమి, అందరూ కూడా మనం పరిశీలన చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. లేకపోతే కనుక ఏమవుతుందో తెలియదు, మనం ఏమైపోతామో తెలియదు, ఈ లోకం ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ బుగ్గ పగిలిపోతుందో తెలియదు. వాక్యాన్ని విన్నావు, జీవితాలు సరి చేసుకొని సరిదిద్దుకుందాం, ప్రభురాగ సిద్ధపడదాం. తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ దినమందు, ఈ సమయమందు మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసమై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దీవించండి, బలపరచండి, మీ కాపుదల దయచేతండి. నన్ను నేను దేవా పరిశీలించుకుంటున్నాను. ఏ విషయంలో తప్పిపోయినాను, ఏ విషయంలో నేను దుఃఖపరిచినాను, ఏ విషయంలో నేను బాధపరిచినాను, అవమానపరిచాను, సరిచేతని సరిదిద్దండి. నన్ను పరీక్షించు, పరిశోధించు. నా యందు నీకు ఆశ్రయం ఏదైనా తీసివేయమని, దూరం చేయమని, ఇక నుంచి అయినా నీ కోసమై పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినట్లుగా మీరే మాకు సహాయపడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.